హే గాయ్స్, ఎలా ఉన్నారు? సో వాట్సాప్ అంటే నాకు భయం. వాట్సాప్లో చాటింగ్ చేయడం చాలా డేంజర్గా ఉంటుంది. వాట్సాప్లో పర్సనల్ ఫొటోస్ పెట్టుకోకూడదు. వాట్సాప్లో బ్యాంక్ డీటెయిల్స్ లాంటివి, బిజినెస్ డీల్స్ లాంటివి మనం మాట్లాడుకోకూడదు. వాట్సాప్లో స్టేటస్ పెడితే అందరికి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి డౌట్స్, ఇలాంటి అపోహలు మీకుంటే మాత్రం ఇవాళ వీడియోలో మీకైతే ఉపయోగపడుతుంది అనమాట. సో ఎందుకంటే వాట్సాప్ అనేది మనకి ఎంత సెక్యూర్, అసలు వాట్సాప్లో సెక్యూర్ ఎలా ఉంటుంది మనకి. సో ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనగా ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంటుంది కదా వాట్సాప్. మరి సో వాట్సాప్ అనేది ఆన్లైన్. నాకు గుర్తు తెలియని వ్యక్తులు చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు మరి వాట్సాప్లో. ఇది ఎక్కడ సెక్యూర్ సాఫ్ట్వేర్, ఇది ఎక్కడ సెక్యూర్ యాప్ అని చెప్పి మీకు చాలా డౌట్స్ అయితే రావచ్చు. మీ యొక్క అన్ని డౌట్స్ని మనకి ఇవాల్టి వీడియోలో మీకు జస్ట్ ఒక 3 to 4 minutes వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే చెప్పబోతుంది అనమాట. మనకి ఫస్ట్ థింగ్ మనం చూసుకున్నట్లయితే మనకు మొబైల్ ఫోన్ అది ఆండ్రాయిడ్ అయినా ఐఓఎస్ అయినా సరే మనం మెయిన్లీ అండ్ స్ట్రిక్ట్లీ యూజ్ చేసేది ఏంటంటే వాట్సాప్. సో ఈ వాట్సాప్ సెక్యూర్ కాదు తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఈ వాట్సాప్ అనేది మనకి మెటాతో లింక్అప్ అయితే అయింది. సో మెటాతో లింక్ అయినప్పుడు ఎక్కడైతే మనకి ఫేస్బుక్ ఉంటుందో ఈ ఫేస్బుక్ రిలేటెడ్గా యాడ్స్ కొన్ని డిస్ప్లే అవుతుంటాయి కదా, అదే యాడ్స్ మనకి వాట్సాప్ తీసుకురావాలని చెప్పి ఒక ఐడియా అయితే ఉపయోగించింది. కాకపోతే వాట్సాప్ యూజర్స్ అందరూ కూడా దీని వ్యతిరేకత చూపించారు. దానివల్ల వాట్సాప్ మళ్ళీ ఆగిపోయింది. దాని బిజినెస్ స్ట్రాటజీ గురించి చాలా రకాల కొత్త ఫీచర్స్ పెడుతుంది. బట్ త్వరలో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా పెట్టే ఛాన్స్ అయితే ఉన్నాయి. మరి పెట్టినప్పుడు అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ మనకి వాట్సాప్లో మనం చూసుకున్నట్లయితే end-to-encryption. సో ఈ end-to-encryption అనేది మీకు తెలుస్తున్నదే. వాట్సాప్లో మీకు చాటింగ్ చేస్తున్నప్పుడు టాప్లో చూపిస్తుంది ఏంటి, మీ end-to-encryption అని చూపిస్తుంది. లైక్ మీ స్టేటస్ పెట్టినప్పుడు, ఫోన్ కాల్స్ మాట్లాడినప్పుడు చూపించడం జరుగుతుంది. అంటే చాలామందికి ఉండేది ఏంటంటే వాట్సాప్లో వాయిస్ కాల్స్ అండ్ వీడియో కాల్స్ మనం మాట్లాడుకున్నప్పుడు మన యొక్క చాటింగ్ స్కాన్, ఆ వీడియో కాల్స్ అండ్ కాల్ డేటా అందరికీ ఎవరికో లీక్ అవుతుంటుంది. వాట్సాప్ సెక్యూర్ కాదనుకుంటారు. నిజానికి ఇక్కడ వాళ్ళు ఇప్పుడు కూడా మనకి హైలైట్ చేసి అది చూపిస్తూ ఉంటారు. ఏంటి end-to-encryption. end-to-encryption అంటే మీకు ఒకటి క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఏదైనా సరే ఒక మన ఫోటో కానీ లేదంటే సాఫ్ట్వేర్లో ఎలా స్టోర్ అవుతుందంటే అదొక కోడ్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. స్క్రీన్ మీద చూస్తున్న విధంగా. ఫస్ట్ థింగ్ అదే విధంగా మనం మాట్లాడుకున్నట్లయితే వాట్సాప్ ఏమంటుందంటే end-to-encryption అంటే మా యొక్క వాట్సాప్ సర్వర్లో మీ యొక్క చాటింగ్ అండ్ ఫొటోస్ అండ్ కాల్ హిస్టరీ, స్టేటస్ ఏవైతే పెడుతుంటారో ఇవన్నీ స్టోర్ అవుతాయి. ఇవి మీరు సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్ తప్ప ఎవరికి కూడా షేర్ అవ్వదు. సో అదేవిధంగా మేము మా యొక్క ఏదైతే ఉంటుందో మీ యొక్క డేటాని మేము కూడా చూడలేము అని చెప్పి మనకు వాట్సాప్ క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. అంటే మీ యొక్క ఫొటోస్ పెట్టినా, స్టేటస్ పెట్టుకున్నా, లేదంటే మీరు సంథింగ్ గేమ్ చేసినా సరే అది మీరు తప్ప, సెలెక్ట్ చేసుకున్న నెంబర్స్ తప్ప వాట్సాప్ యూజర్స్ ఎవరు ఉంటారో వాట్సాప్ వాళ్ళే చూడలేరంట. సో ఇది మనం చెప్పేది. వాట్సాప్ వాళ్ళు ఎందుకు చూడలేరు, మరి వాట్సాప్ వాళ్ళే కదా అనుకోవచ్చు. మీకు చెప్పాను ఆల్రెడీ. ఏంటంటే మనం హాయ్ అని పెట్టినా, హెలో అని పెట్టినా, లేదంటే లైక్ మనకి ఇంకా కొన్ని ఇమేజెస్ పెట్టినా, వీడియోస్ పెట్టినా ఇవన్నీ కూడా కోడింగ్ ఫార్మేట్ అంటే ఒక మనకి ఆల్గారిథంలో డిజైన్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ చూసుకోవచ్చు, హెలో ఉందనుకో, హెలో అనేది ఒక వర్డ్ కింద దానికి మళ్ళీ మనకి లైక్ సెమీ కాలనీ, లెస్ దాన్, గ్రేటర్ దాన్, సో ఇట్లాంటివన్నీ కూడా అండర్ స్కోర్స్ ఇవన్నీ యూజ్ చేసి మనకి ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అండ్ కోడింగ్ ఫార్మాట్లో మనకైతే డేటాబేస్లో సర్వర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా మన ఫోటో మనకి ఫోటో విధంగా అయితే కనిపించదు. మనకి ఏ టైం పంపించాం ఆ ఫోటో ఫైల్ ఏంటి అని చెప్పి మిగిలిన ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఒక కోడింగ్ ఫార్మాట్లో వచ్చేస్తుంది. అదొక స్పెల్లింగ్ టైప్ ఆఫ్ వ్యూలో స్క్రీన్ చూస్తున్న విధంగా. కాబట్టి వాళ్ళు మన యొక్క ఇదైతే ఉంటుందో లైక్ సో చాటింగ్, ఫొటోస్, వీడియోస్, ఆడియోస్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకైతే సో ఈ విధంగా స్టోర్ అవుతుంది. ఇదే మీకు end-to-encryption అయితే ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఎలాంటి వరి అవసరం అయితే లేదు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకైతే సో వాట్సాప్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మనకి వాళ్ళ వీడియో చేయడం ఏంటంటే వాట్సాప్ సెక్యూర్ అని తెలుసు చాలామందికి, కాకపోతే ఇలాంటి చిన్న డౌట్స్ అయితే ఉంటాయి. సో మరి ఇంకోటి ఏంటంటే మనకి తెలియని వ్యక్తుల నెంబర్ వాట్సాప్ నుంచి మెసేజ్ వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా మీకు. సో అది ఎలా వచ్చిందంటే సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడో అక్కడ లోన్ కోసం, క్రెడిట్ కార్డ్ కోసం, లేదంటే ఏదైనా రెఫర్ కోసం మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ ఉంటారు కదా. సో ఎంటర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క నెంబర్ అనేది అమ్మేస్తారు వాళ్ళు డేటా సర్వీస్కి. సో అమ్మేసినప్పుడు ఎవడో ఒకటి కంపెనీ కూడా కొనుక్కుని వాళ్ళ కంపెనీని ప్రమోట్ చేసుకోవడం కోసం మనకి పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్ అని చెప్పి కొన్ని నెంబర్స్ పెడుతూ ఉంటారు. సో దీని గురించి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. మొత్తం చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేసుకోండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూడండి. సో మరి ఇది మనకి వాట్సాప్లో end-to-encryption అంటే ఏంటి మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా వాట్సాప్ సెక్యూరిటీ ఉందా లేదని కూడా మీకు అయితే తెలిసింది అనుకుంటున్నాను. మరి గైస్ మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.